హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ సర్కిల్ బై దివ్య వ్లాగ్స్. ఈరోజు నేను మీకు సన్నకార పూస అనేది స్వీట్ షాప్ వాళ్ళు ఎలా చేస్తారో చూపిస్తాను. ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ సన్నకార పూసని ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాము. ముందుగా దీనికోసం జల్లించిన శనగపిండిని తీసుకోండి. దాంట్లోకి రుచికి సరిపడా సాల్ట్, మనం ఇంట్లో చేసుకునేటట్లయితే కొంచెం పసుపు వేసుకోండి. ఇక్కడ స్వీట్ షాప్ చేస్తున్నారు కాబట్టి లైట్గా ఎల్లో ఫుడ్ కలర్ వేశారు. వాటర్ పోసుకుంటా మనం చక్రాలు కలుపుకున్నంత గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా ఈ పిండిని కలుపుకోవాలి. వాటర్ అనేవి ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకోండి. ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా ఈ పిండిని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని సన్నకార పూసున్న జంతికల గొట్టంలో పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అవ్వాలండి. మనం గ్యాస్ మీద చేసుకునేటట్లయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కారపూసను వేయించుకోవాలి. కెపాసిటీ తక్కువ, తొందరగా మాడి. ఈ విధంగా స్వీట్ షాప్ వాళ్ళు సన్నకార పూసను తయారు చేస్తారు. మనం ఇంట్లో గ్యాస్ మీద చేసుకునేటప్పుడు మంట లో ఫ్లేమ్లో అయినా హై ఫ్లేమ్లో అయినా పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇవి వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల కారపూసకి ఆయిల్ బాగా పీల్చేసుకుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల త్వరగా వేగిపోయి మాడిపోయే అవకాశం ఉంది వేగకుండానే. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇవి వేయించుకోవాలి. ఇలా చూపించినట్లు చేయటం వల్ల కారపూస అనేది చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.